ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము లక్ష్మీ కటాక్షము అనేది కలిగి ధనవంతులు అవ్వాలి అని అంటే సింపుల్ ప్రక్రియ తెలియచేస్తాను నాన్న. పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుందేమీ కూడా కాదు. ఎవరమైనా సరే ధనప్రాప్తి కలగాలంటే మన వంతు కష్టం అనేది మనం పడుతూ ఉంటాము. ఏ కష్టము పడకుండా వచ్చి పడాలి డబ్బులు అంటే మాత్రం అది అసాధ్యం, ఎవరికి కూడా కాని పని అది. అయితే మనం పడే కష్టానికి తగిన చక్కని ప్రతిఫలం పొందడం కోసం, చక్కని ఫలితం దక్కడం కోసమే ఇలాంటి పరిహారాలు అనేవి ఆచరించేది. దానికల్లా చేయవలసింది మీరు శనివారం నాడు ఆచరించండి. ఎప్పుడైనా సరే ఉదయం పూట కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు. శనివారం నాడు మేడి చెట్టు అని చెప్పి ఉంటుంది, మేడి వృక్షము. కొన్ని టెంపుల్స్లో ఉంటాయి నాన్న, మీకు విష్ణాలయాల్లో కావచ్చు, శివాలయంలో కావచ్చు, నేను చాలా చోట్ల కూడా గమనించడం జరిగింది. అలా ఉంటుంది మేడి చెట్టు. ఆ మేడి చెట్టు కింద చక్కగా మీరు ఒక ప్రమిదలో ఆవు నెయ్యి వేయండి. ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయండి. ఒక 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి చాలు. ఇంత పసుపు కుంకుమ పువ్వు పెట్టి ఆ మేడి చెట్టు కూడా కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి చక్కగా మీరు చేయవలసింది అది. దీపారాధన చేయటము ఇంపార్టెంటు. శనివారం నాడు సుమా. అది ఎన్ని శనివారాలు చేయాలమ్మా అన్న సందేహం కూడా కలుగుతుందేమో. ఫస్ట్ ఒక్క శనివారం మీరు ఆచరించండి. ఆ తర్వాత వీలైనంత వరకు మనం ఆచరించవచ్చు. ఒక 5 శనివారాలు పెట్టుకోండి నియమం. 5 శనివారాల పాటు ఆచరించండి. అంటే రిజల్ట్ బాగుంటుంది నాన్న, యథార్థంగా తెలియజేస్తున్నాను. చక్కగా మీరు ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నించండి. లక్ష్మీ కటాక్షం కలిగి ధనవంతులవ్వడం ఖాయం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.